సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో మంత్రులు పొన్న వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జనగామ గ్రామంలోని మెగా ఆయిల్ పామ్లో మొక్కలు నాటారు. ఆయిల్ పామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయిల్ పామ్ డిమాండ్కి తగ్గ ఉత్పత్తి లేదు. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. మనకు కూతవేటి దూరంలో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి. అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపించాలన్నారు. ఎల్నినో రాబోతోంది. తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులుంటాయి. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చని మంత్రి పొన్నం సూచించారు. ఈరోజు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది. రైతులందరినీ ప్రోత్సహించాలని. మనకు దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ దేశంలో ఆయిల్ దిగుమతులు బంద్ కావాలంటే ఆయిల్ ఫెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు కానీ ప్రజలు కానీ మూకుమ్మడిగా ఆయిల్ ఫామ్కి వచ్చినట్టయితే దీనికి దొంగల బెడద, వర్షాల బెడద, ఇతరత్ర కోతుల బెడద ఏమీ లేకుండా అధిక లాభాలను ఇచ్చి సంవత్సరం పొడుగుతున్న ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వాణిజ్య పంటను పెట్టమని కోరుతూ గ్రామంలో 100 ఎకరాలకు పైన పెట్టినటువంటి ఆ ఊరికి 100 నుంచి 200 ఎకరాల వరకు పెట్టిన ఊరికి నేను 5 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి, అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలని వారు కూడా ప్రత్యేక నిధుల నుంచి వారు కూడా అటువంటి గ్రామానికి 100 నుంచి 200 ఎకరాల ఆయిల్ ఫెడ్ పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ పెట్టిన గ్రామాలకు వారు కూడా 5 లక్షలు ఇస్తున్నారు. అదే పైన 200 పైన పెట్టినటువంటి వాళ్లకు కూడా ఒక 10 లక్షల రూపాయలు, వారు ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ సర్పంచులతో సహా గ్రామాలు ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నికర ఆదాయము, పర్మనెంట్ ఆదాయము, ఎటువంటి శ్రమ లేకుండా మధ్యలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా అపోహలు ఉంటే మరి హార్టికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని అందరూ కూడా దానికి ప్రాక్టికల్గా చూపిస్తారు. ఈ నియోజకవర్గంలో చాలా మంది రైతులు ఇప్పటికే దిగుబడి వచ్చి వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డటువంటి వాళ్ళని కూడా సంప్రదించాలని కోరుతూ తప్పకుండా ఈ నియోజకవర్గం నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గెలలు ఇవ్వడంలో నెంబర్ ఉండాలని కోరుతా ఉన్నాను. జనగామ ప్రాంతంలో 50,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, సాగు చేసే వారికి 4 ఏళ్ల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. దేశానికి ఆయిల్ పామ్ అత్యవసరం. ఇరాన్ యుద్ధం వల్ల ధరలు పెరుగుతున్నాయన్నారు. ఆయిల్ పామ్ దిగుమతి చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయని, మనమే ఉత్పత్తి పెంచాలన్నారు. 4 ఏళ్లు ఓపిక పడితే తర్వాత మంచి లాభాలుంటాయన్నారు. రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఆయిల్ ఫామ్ వలన దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ఫామ్ చేసుకునే అవసరం ఉంది. మనం చూసినాము ఇరాన్ వార్ వలన మన దేశంలో పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్, ఆయిల్ ధర అన్నీ కూడా పెరగడం జరిగింది. ఆ రిప్లేస్మెంట్, ఎందుకంటే పామ్ ఆయిల్ మన తెలంగాణలో చాలామంది ఇంట్లలో పామ్ ఆయిల్ వాడుతుంటారు. సో ఈ పామ్ ఆయిల్ ఇక్కడ ఫ్యాక్టరీ నర్మెటలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో ఈ ప్లాంట్ ఏదైతే పెట్టినారో ఈ రైతులకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి వారికి ఆయిల్ కోసం ఈ నర్మెటా ఫ్యాక్టరీలో ఇవ్వడానికి. మంత్రి గారు కూడా పెద్ద మనసుతో అనౌన్స్ చేసినారు. మన ఎక్కడైతే 100 ఎకరాలు ఉంటుందో నేను ఆ ఊరికి గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు నేను నా నిధుల నుంచి ఇస్తానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. నేను వారి కాంపిటీషన్తో ఇంకొక 5 లక్షలు ఇస్తాము. ఎందుకంటే ఈ ఫస్ట్ 50,000 ఎకరాలు ఏదైతే డిపార్ట్మెంట్ సిద్దిపేటలో చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో ఈ 50,000 ఎకరాలు సరిగా మనము సక్సెస్ఫుల్గా చేస్తే ఎక్కువ మంది రైతులు ఇది దృష్టిలో పెట్టుకొని వారికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక భరోసా, నమ్మకం వస్తుంది. లేదు మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ నమ్మకం రావాలంటే ఇవన్నీ కూడా కార్యాచరణలు తీసుకుంటే రైతులకు ఆ నమ్మకం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ.